ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా మార్చి 2019లో వచ్చే శివరాత్రిని పురస్కరించుకొని మహాశివదేవుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క వీడియోని మీకు అందిస్తున్నాను. అదేమిటంటే, శివరాత్రి శివునికి ఏ విధంగా ఇష్టమో అమ్మవారికి నవరాత్రి కూడాను అంతే ఇష్టమండి. మనకు తెలిసినటువంటి విషయమే, ప్రతి సంవత్సరం కూడాను అమ్మవారికి చెందినటువంటి నవరాత్రులు దశమిని పురస్కరించుకొని మనం చేస్తుంటాం. మన యొక్క పూజా మందిరం తిరుపతి పట్టణంలోని రేణిగుంటున్నాం. అలాగే శివునికి ఇష్టమైనటువంటి దినమైనటువంటి శివరాత్రి మహోత్తరమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలని 3 రాసుల వారికి ఇవ్వబోతుందండి ఈ సంవత్సరం. అది ఏమిటి, ఎలా అంటే, ప్రతి మాసంలో కూడాను చతుర్దశి తిథి నందు శివరాత్రి అనేది వస్తుంటుందండి. అలాగే ఫిబ్రవరి, మార్చి, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చే ఈ యొక్క శివరాత్రి దినాలు అయ్యగారైనటువంటి మహాదేవునికి చాలా ఇష్టమైనవిగా చెప్పడం ఈ వేదాల్లో ఉందండి. అయితే ముఖ్యంగా 3 రాసులు అన్నాం కనుక అది ఏమేమి రాసులు అనేది మనం ప్రస్తావించినట్లయితే, మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వారికి సూర్య భగవాన్ యొక్క కృపా కటాక్షములతో చక్కటి అనుగ్రహం లభిస్తుంది. అలాగే అదే మాసాల్ని శివుని కూడా ఆపాదించడం జరుగుతుందండి. ఎందుకంటే సూర్యుని యొక్క అతిదేవుడే మహాదేవుడైనాడు, ఈశ్వరుడైనాడు, బోలాశంకరుడైనాడు. హరహర మహాదేవ శంభో శంకరాయ నమః అని సూర్య నక్షత్రాల్లో గాని మనం పూజించినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయని వేదం చెబుతుందండి. ఎందుకంటే అశ్విని, భరణి, కృత్తిక పాదం మేషం అన్నట్లుగా కృత్తిక నక్షత్రము 1వ పాదంలో సూర్య భగవానుడు సంచరించడం, అలాగే సింహరాశిలో ఉత్తరా నక్షత్రములో 1వ పాదంలో సంచరించడం, అలాగే ధనుస్సు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రములో సూర్య భగవానుడు సంచరించడం మనం గమనిస్తామండి. అందుకని ఈ 3 రాసుల వారికి ఈ 2019 మార్చిలో వచ్చే శివరాత్రి యొక్క కృపా కటాక్షేక్షములు శివుని నుండి మెండుగా అందబోతున్నాయి. ఎలాగంటే మీరు గమనించవచ్చు, కృత్తిక నక్షత్రం అనేది శివ భగవానుడికి ఇష్టమైంది అని ఎందుకు చెప్తున్నానంటే, అందుకు కారకుడు సూర్యుడండి. సూర్యుడు ఆ నక్షత్ర పాదచారులో ప్రవేశిస్తాడు. అలాగే గమనించండి, ఈ యొక్క 3 నక్షత్రాల యొక్క పాదచారుల్లో ధనుస్సు రాశిలో మనం నవాంశలో చూసినట్లయితే అవి 3 కూర్చొని ఉంటాయండి. ఇది జ్యోతిష శాస్త్ర పరిశీలన చేసేవారికి తెలుస్తుంది, జ్యోతిష్యులు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, కార్తీక మాసంలో తిరు కార్తీక దీపాన్ని మనము పెట్టడం జరుగుతుంది. కొంతమంది 1,00,000 దీపాలతో కూడాను దీపోత్సవాలని జరుపుతూ ఉంటారు. ఇది విశేషమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనబడటం అనేది జరుగుతుంది. అంటే అందులో ఆ కృత్తిక నక్షత్రంలోకి కార్తీక మాసంలో చంద్రుడు సంచారం జరుగుతూ ఉంటుంది. అందుకని అంతటి విశేషమైన ఫలితాలు కనబడతాయి. అలాగే ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే, తమిళ్లో అయితే మాసి మాసం అంటారు, చిత్ర మాసం అంటారు, ఈ మాసాల్లో ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యంగా సూర్య భగవాను సంచారము వృశ్చిక రాశి మీదకి ఉంటుంది. అంటే వృశ్చిక రాశి పైకి సూర్య భగవాను సంచారం కలిగినప్పుడు ఇలాంటివి కలుగుతుంటాయి. అంటే అత్యుత్తమైనటువంటి ఫలితాలు కనబడము జరుగుతుంది. అలాగే గమనించినట్లయితే ఇప్పుడు సూర్య భగవానుడు కుంభరాశిలో వండుకొని తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశిని తనకి 7వ దృష్టితో చూడటం వల్ల
కొంతమంది ఔషధాలను తయారు చేస్తుంటారండి. సూర్యభగవానుడు కంటికి సంబంధమైనటువంటి దైవం కనుక ఔషధాలు తయారు చేసేవాళ్ళు, కంటికి సంబంధించినటువంటి ఔషధాలు తయారు చేసే వాళ్ళందరూ కూడాను ఈ సమయం కోసం వేచి ఉంటారండి. శివుని అనుగ్రహం పొందితే సూర్యుని అనుగ్రహం పొందినట్టు, శివుని అనుగ్రహం పొందితే సూర్య భగవాన్ అనుగ్రహం పొందినట్టు, వీరిద్దరికి కూడా సమానమైన విలువలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క మాసం, శివరాత్రికి సంబంధించినటువంటి మాసములో అమ్మవారికి శివుని కూడా ఇష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క శివరాత్రిని ఏ విధంగా ఈ 3 రాసుల వారు కానీ ఇతర రాసుల వారు కానీ చక్కగా జరుపుకోవాలని కానీ మనం ప్రస్తావించినట్లయితే, ఈ శివరాత్రిలో 4 కాలములుగా విభజించడం జరిగింది ఆ రోజు. అలాగే 8 జాములు అని కూడా చెప్పడం జరిగింది. అంటే సాయంత్రం మొదటి కాలంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు 1వ కాలంగా చెప్పడం జరిగింది. ఆ సమయంలో శివభగవానుడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారంలో కనబడడం అనేది పూర్వము ఋషులు కనుగొన్నటువంటి విషయం. అప్పుడు ఏం చేయాలంటే పసుపుతో అభిషేకం చేయడం, పాలని సమర్పించడం, పులిహోర చేయడం, బెల్వపత్రాలతో అర్చన చేయడం, శివునికి ఇష్టమైనటువంటి చందన అభిషేకం చేయడం, ఇలాగ చేయడం వల్ల సుబ్రహ్మణ్య రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శివభగవానుడు ఎంతో కృపను మీ పైన చూపడం జరుగుతుందండి. అలాగే 2వ కాలానికి వచ్చినట్లయితే, ఈ 2వ కాలంలో శివభగవానుడు నిద్రపోకుండా ఉండడానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే 9 గంటల నుండి 12 గంటల వరకు రాత్రిలో కొద్దిగా వేడిగా ఉన్నటువంటి పదార్థాలని మనం సమర్పించాల్సి ఉంటుంది. అది కూడాను బియ్యపు పిండితో తయారు చేసినటువంటి పదార్థాలు కానీ, పాలతో తయారు చేసిన పదార్థాలు కానీ, అలాగే మల్లెపూలతో అభిషేకము, మొగిలి పూలతో అభిషేకము, ఇలాగా కొద్దిగా వేడిగా ఉన్నటువంటి అన్నంతో అభిషేకము, ఇలాంటివి చేయడం వల్ల స్వామి నిద్రపోకుండా ఆ యొక్క కాలం అంతా ఉండడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో స్వామి చక్కగా మేల్కొని మనల్ని కూడా మేల్కొనింపజేసి, అందుకనే శివరాత్రి రోజున ఎవరైతే మేల్కొంటారో వారు కైలాసానికి చేరుతారు, శివుని యొక్క కృపను పొందుతారు అని చెప్పడం జరుగుతుంది. అలాగే 3వ కాలము వచ్చినప్పుడు దాదాపు 12 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఈ కాలంలో స్వామిని చాలా చక్కగా చెరకు రసముతోను, అలాగే తేనెతోను, అలాగే నారింజ రసములతో, నిమ్మ రసములతో అభిషేకం చేసి స్వామికి ఎండు మిరపకాయలు వేసినటువంటి కొన్ని పదార్థాలని మనం అందించడం వల్ల, అందుకే చెప్తారు ఎండు మిరపకాయలు 10 ఉండి పగవారి ఇంట్లో అన్నం తిన్నా గానీ విషం మనకి రాదు అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఆ విషపూరితమైన దోషాలన్నీ తొలగించుకుని స్వామి స్వచ్ఛమైనటువంటి స్థితికి రావడం అనేది ఈ కాలంలో ఉంటుంది. ఆ తర్వాత 2వ గంట నుంచి 3-4 గంటల వరకు స్వామికి చక్క చందనాభిషేకం చేసి చల్లబరచాలి. ఆ తర్వాత ఈ చందనం అంటే చల్లగా ఉంటుంది కనుక చల్లని పదార్థాలతో స్వామిని అభిషేకం చేయడం వల్ల, కొబ్బరి నీటితో అంటే కొబ్బరి బోండంతో చక్కగా అందులో ఉన్న నీటితో మనం అభిషేకం చేయడం వల్ల, కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేయడం వల్ల స్వామి అత్యుత్తమైనటువంటి ప్రశాంతమైనటువంటి స్థితికి రావడం జరుగుతుంది. ఓం నమో భగవతే నీలకంఠాయ సుతశిర అమృత మందారాయ మందారాయ వరవిష్టక్ష సర్వప్రాణాధారాయ పతి ఓం 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 హ్రీం 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 పటపటు స్వాహ ఓం నమో భగవతే అని స్వామిని అర్చన చేయడం వల్ల అత్యుత్తమైన ఫలితాలు కలుగుతాయి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని స్వామిని మనస్ఫూర్తిగా మొగలి పువ్వులతోనూ అలాగే మల్లె పూలతోనూ అర్చన చేసి ఆయనకి సమర్పించి పూర్తిగా ఆ యొక్క శరీరాన్ని అంతటిని కూడా ఇలాంటి సుగంధమైనటువంటి ద్రవ్యాలతో నింపగలిగితే స్వామి యొక్క అనుగ్రహాన్ని ఈ యొక్క మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారే కాకుండా సర్వ రాశుల వారు కూడాను అత్యుత్తమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది.
ఈ విషయాన్ని అందరూ గ్రహించగలరని ఆశిస్తున్నాను. మహాదేవుని యొక్క అనుగ్రహం మీ పట్ల పరిపూర్ణంగా ఉండి, స్వామి యొక్క పాశుపతాస్త్ర శక్తి మీకు కలిగి, సర్వ జన ధన మన సమ్మోహనం కలిగి, సర్వ శత్రు మిత్ర సమ్మోహనం కలిగి, రాజకీయ నాయకులైనా గాని, సగటు మనుషులైతే గాని, వ్యాపార అభివృద్ధిని కొనసాగించాలనుకున్నటువంటి వారు, భార్యాభర్తల అన్యోన్యత కొరకు ఇలాంటి విధానంలో ఎవరైతే ముందుకు వెళ్తారో వారికి శివ భగవాని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండుగాక. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.